ఈ రోజు ఎస్ఎఫ్ఐ పీడీఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హన్మకొండ నగరంలో ప్రభుత్వ పాఠశాల బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఎందుకంటే గత నెల రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ అయి 54 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో గురుకులాల్లో చనిపోతుంది. ఇంత జరుగుతున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే అధికారులు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా ఎవరు కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అసలు విద్యార్థుల సమస్యలు విద్యారంగ సమస్యలు పట్టించుకున్న పాపన పోలేదు. ఈ రోజు విద్యార్థులు మృతి చెందిన కూడా వారి ఇంటికి పోయి అసలు వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించిన పాపాన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలేదు. అంతేకాకుండా కూడా అధికారులకు నిర్లక్ష్యం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోవడం వల్ల ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 54 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోతుంది. వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యారంగ సంస్థపై స్పందించాలి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ చనిపోయారో వారి మృతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. అంతేకాకుండా కూడా అధికారులు ఇప్పుడు గురుకులాల్లో ఉన్నటువంటి ఆర్సోలు కానీ డీసోలు కానీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ పూర్తిగా గురుకులాల్లో పోయి గురుకులాల్లో విద్యార్థుల సమస్యలు పరిగణలో విఫలమయ్యారు. ఈ యొక్క విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ పీడీఎస్ విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా హన్మకొండ జిల్లా నగరంలో జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు కలిసి ప్రభుత్వ పాఠశాల విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరుగుతుంది. బంద్ కూడా విజయవంతం కావడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సంస్థపై నిర్లక్ష్యం ఉన్నదో వెంటనే నిర్లక్ష్యం మీరి విద్యార్థుల సమస్య పరిగణించాలి. లేదని మాత్రం పెద్ద కూడా విద్యార్థి ఉద్యమాలు చేపడతామని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే విద్యాశాఖ అధికారులు వచ్చడం జరుగుతుంది. నా పేరు మందశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, హన్మకొండ. జై స్వరాజ్యం టీవీ వాళ్ళకు ధన్యవాదాలు. ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడీఎస్ బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఏదైతే ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు 54 మంది చనిపోయిలో దాని గురించి ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కేంద్రంలో విజయవంతం చేయడం జరిగింది. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటని మేము భావిస్తున్నాము. ఇంతవరకు కూడా సీఎం గారు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు. ఇంతమంది పిల్లలు చనిపోతుండగా నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం సిగ్గుచేటని మేము భావిస్తున్నాం. వెంటనే ప్రభుత్వ సంఘాల్లో గురుకులాలు కానీ ఏదైనా ఇట్లాంటివి జరగద్దని మేము భావిస్తున్నాము. ఇంకోసారి జరగకుండా చూసుకోవాలని కోరుకుంటాము. ఆ పేరు ప్రణీత్ గౌడ్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు.